స్టాండర్డ్ కంపెనీ ఫ్యాన్లు ఎందుకు ఎక్కువ రోజులు పనిచేస్తాయి, ఎక్కువ లైఫ్ ఎందుకు వస్తాయి, కారణాలు ఏమిటి? ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకే తెలుస్తుంది. సో వీడియో స్టార్ట్ చేసే ముందు సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోలు మరిన్ని వీడియోలు మీకు నోటిఫికేషన్స్గా వస్తాయి. కంపెనీ ఫ్యాన్లు ఎక్కువ రోజులు పనిచేస్తాయి. అదే లోకల్ కంపెనీ ఫ్యాన్లు, తక్కువ రేట్ ఫ్యాన్లు కొంతమంది కొంటుంటారు. అవి ఎందుకు తక్కువ రోజులు పనిచేస్తాయి? దానికి ఎందుకు రీజన్, ఎందుకు కాస్ట్ ఎక్కువ ఉంటాయి కంపెనీ ఫ్యాన్లు, ఎందుకు కాస్ట్ తక్కువ ఉంటాయి ఇవి లోకల్ కంపెనీ ఫ్యాన్స్? కంపెనీ ఫ్యాన్లు 10 years నుంచి పనిచేసే ఫ్యాన్లు కూడా నేను చూశాను. అలాగే కొన్ని కంపెనీల ఫ్యాన్లు 1 month 2 monthsకే మళ్ళా పోతుంటాయి. ఎందుకు కొన్ని కంపెనీల ఫ్యాన్లు తక్కువ రేట్ పెట్టారు, ఎందుకు ఎక్కువ రేట్ పెట్టారు? ఫ్యాన్లలో రకాలేంటి ఆల్రెడీ మీకు తెలుసు. సీలింగ్ ఫ్యాను, టేబుల్ ఫ్యాను, ఇంకా అన్ని ఫ్యాన్స్ ఉంటాయి. ఫ్యాన్ ఉండే రెక్కలను బట్టి వాటి డిజైన్ మారుతూ ఉంటుంది. సపోజ్ మీరు ఇండస్ట్రీస్కి వెళ్ళేసరికి బ్లోయర్స్ ఉంటాయి, మీరు కిచెన్లోకి వెళ్ళేసరికి ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉంటుంది. ఎగ్జాస్ట్ ఫ్యాన్ డిఫరెంట్గా ఉంటుంది. దాన్ని వింగ్స్ రెక్కలు కొద్దిగా వంకబడి ఉంటాయి, గాలిలో బయటకు తీయేస్తుంటుంది. అలాగే మన సీలింగ్ ఫ్యాన్స్ రెక్కల కిందికి వస్తుంటుంది గాలి. అలాగే మీరు బ్లోయర్ ఫ్యాన్ చూసుకుంటే బ్లోయర్ ఫ్యాన్ ఎక్కువ కంపెనీ ఇండస్ట్రీస్లో వాడుతూ ఉంటారు. ఈ ఫ్యాన్లన్నింటికి ఫ్యాన్ మోటార్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫ్యాన్ మోటార్స్ ఎక్కువ రోజులు ఎందుకు పనిచేస్తాయి? ఫ్యాన్ మ్యాగ్నెటిక్ మెటీరియల్లో తయారు చేయబడి ఉంటుంది కాబట్టి మ్యాగ్నెటిక్ మెజర్మెంట్ టెస్ట్లు 2 రకాలు. ఒకటి ఏసీ టెస్ట్ అండ్ డీసీ టెస్ట్స్. ఈ డీసీ టెస్ట్లు ఎందుకు వాడతారంటే BH కర్వ్ మరియు హిస్టెరిసిస్ లూప్. ఈ BH కర్వ్ ఏంటంటే ఒక BH కర్వ్ మ్యాగ్నెటిక్ మెటీరియల్ యొక్క ప్రాపర్టీస్ చెప్తుంది. ఒక హార్ట్ పేషెంట్ ECG ఎలా పనిచేస్తుందో BH కర్వ్ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ యొక్క ప్రాపర్టీస్ కనుక్కోవడానికి ఉపయోగపడుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ డయాగ్రాము ఫ్లక్స్ మెజర్మెంట్ ఆఫ్ మ్యాగ్నెటిక్ మెటీరియల్, మ్యాగ్నెటిక్ మెజర్మెంట్స్ ఎలా చేస్తారో చెప్తారు. అలాగే ఇంకొక డయాగ్రామ్ స్టెప్ బై స్టెప్ మెథడ్ ఆఫ్ రివర్సల్, స్టెప్ బై స్టెప్ మెథడ్. సో మెనీ మెథడ్స్ ఆర్ దేర్ BH కర్వ్ కనుక్కోవడానికి. ఈ మెథడ్స్ ఆఫ్ రివర్సల్ ద్వారా ఒక మ్యాగ్నెటిక్ మెటీరియల్ క్విక్ యాక్షన్స్ ఏ విధంగా పనిచేస్తుందో వాళ్ళు టెస్ట్ చేస్తారు. ఇక్కడ మీరు చూస్తున్నది BH కర్వ్ ఎలా ఉంటుంది. BH కర్వ్ ఒక లూప్ లాగా ఉంటుంది, హిస్టెరిసిస్ లూప్. అండ్ ఒక పార్ట్ వచ్చి BH కర్వ్ ఒక మ్యాగ్నెటిక్ మెటీరియల్ యొక్క ప్రాపర్టీస్ని ఎలా తెలుస్తుందో మీరు చూస్తారు. అలాగే స్టాండర్డ్ కంపెనీలలో క్వాలిటీ అష్యూరెన్స్ డిపార్ట్మెంట్ అంటే QAD డిపార్ట్మెంట్ ఉంటుంది. ప్రతి వస్తువును మార్కెట్లోకి వదిలే ముందు క్వాలిటీ చెక్ చేసి టెస్ట్ చేసి ఓకే తర్వాతనే బయటకు తీసుకొస్తారు. ఇన్ని పద్ధతుల ద్వారా తయారు చేయబడిన ఫ్యాన్ లైఫ్ ఎక్కువగానే ఉంటుంది. మరి మీకు తెలుసు కదా, ఫ్యాన్ ఉండే పార్ట్స్, ఫ్యాన్లో స్టేటరు, రోటరు, కెపాసిటరు, వైండింగు అన్నీ ఉంటాయి. ఆ మెటీరియల్ తయారు చేసే విధానం మరియు క్వాలిటీ ఆఫ్ స్టేటర్ ఆర్ రోటర్ వైండింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. స్టాండర్డ్ కంపెనీలలో ఫ్యాన్ పార్ట్స్ వాటి ప్రాపర్టీస్ చెక్ చేస్తారు. ఇకపోతే వైండింగ్ వాడే కాపర్ మెటీరియల్, దాని యొక్క క్వాలిటీ మరియు ఇన్సులేషన్, ప్రొవైడ్ చేసే ఇన్సులేషన్ మీద లేదా వార్నిష్ మీద ఫ్యాన్ రన్నింగ్ లైఫ్ ఆధారపడి ఉంటుంది. ఇవే కాదు, చాలా రకాలైన టెస్టులు చేసి ఒక ఫ్యాన్ కానీ మోటార్ని కానీ మార్కెట్లోకి స్టాండర్డ్ కంపెనీ వాళ్ళు వదులుతారు. సో స్టాండర్డ్ కంపెనీ ఫ్యాన్లు ఎక్కువ లైఫ్ వస్తాయి. కాస్ట్ ఎక్కువైనా పర్లేదు, కానీ స్టాండర్డ్ కంపెనీ ఫ్యాన్లు కొంటే చాలా మంచిది. ఇలాంటి మరిన్ని వీడియోస్ పొందడానికి మీరు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ ప్రెస్ చేయండి.